మాట ప్రకారం గ్యారంటీ పథకాలన్నీ అమలు చేసి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లా భీమరదేవరపల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని 3500 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తనదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అసలు ఎవరు ఊహించలే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ అన్నారు, ఇస్తారా సిలిండర్ 500 కిలో బాగానే చెప్తా ఉన్నారు, ఇన్ని అబద్ధాలు చెప్తారా అన్నారు. కానీ మరి రమేష్ అన్న కూడా గట్లనే అన్నాడు, కాంగ్రెస్ 2004 నుంచి 2014 దాకా ఏ విధంగానైతే హామీలు అమలు చేసినామో అట్లనే సిలిండర్ 500 రూపాయలకి ఇస్తాను వేయాలని అక్క చెల్లెలందరికీ కూడా. దాంతో పాటుగా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ చేయండి, తప్పకుండా 500 రూపాయలకి సిలిండర్ ప్రభుత్వ నిర్ణయం. ఊర్లలో ఎవరికైనా సిలిండర్ తీసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో నోటీస్ తీసుకోపోండి, వెంటనే సమస్య పరిష్కారం చేసి 500 రూపాయల సిలిండర్ ఇప్పించేటువంటి బాధ్యత మౌలది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, మీరు 200 యూనిట్ల కరెంటు కాల్చుకోవడంతో పాటుగా అమ్మా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ 3500 ఇళ్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేసింది. ఇళ్లు లేని వాళ్ళందరికీ కూడా మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట సందర్భంగా మనం చూస్తాం. దాంతో పాటుగా రేషన్ కార్డులు కూడా మీకు పిల్లలు ఉంటే పిల్లల పెళ్లిలై మళ్ళా పిల్లలు పుడుతున్నా ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డులు ఇస్తుందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిగిలింది పెన్షన్ 4000. పెన్షన్ రాని కొత్తగా ఉండేటువంటి అర్హులైన వాళ్లకు పెన్షన్, ఇది కాంగ్రెస్ బాధ్యత. 4000 పెన్షన్ ఇస్తామన్నాం, కొత్త వాళ్లకు పెన్షన్ ఇస్తామన్నాం. బరాబర్ ఇలా 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంటుంది. మీరు దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విడితే రావన్నట్టు మీరు ఓటు వేస్ట్ చేసుకొని బీజేపీకి వేసిన బీఆర్ఎస్ కి చేసిన ఏం లాభంలే. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది, మీరు తప్పకుండా మమ్మల్ని ఆశ్రయించండి. 4000 పెన్షన్ తో పాటుగా నా కార్యకర్తలకు కోరుతా ఉన్నా, గుండె మీద చేసుకొని ధైర్యంగా ఊర్లో నిల్చొని ఆగస్టు 15 నాటికే 2 లక్షల రుణమాఫీ చేస్తామని గట్టిగా చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అసలు ఎవరు ఊహించలే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ అన్నారు, ఇస్తారా సిలిండర్ 500 కిలో బాగానే చెప్తా ఉన్నారు, ఇన్ని అబద్ధాలు చెప్తారా అన్నారు. కానీ మరి రమేష్ అన్న కూడా గట్లనే అన్నాడు, కాంగ్రెస్ 2004 నుంచి 2014 దాకా ఏ విధంగానైతే హామీలు అమలు చేసినామో అట్లనే సిలిండర్ 500 రూపాయలకి ఇస్తాను వేయాలని అక్క చెల్లెలందరికీ కూడా. దాంతో పాటుగా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ చేయండి, తప్పకుండా 500 రూపాయలకి సిలిండర్ ప్రభుత్వ నిర్ణయం. ఊర్లలో ఎవరికైనా సిలిండర్ తీసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో నోటీస్ తీసుకోపోండి, వెంటనే సమస్య పరిష్కారం చేసి 500 రూపాయల సిలిండర్ ఇప్పించేటువంటి బాధ్యత మౌలది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, మీరు 200 యూనిట్ల కరెంటు కాల్చుకోవడంతో పాటుగా అమ్మా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ 3500 ఇళ్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేసింది. ఇళ్లు లేని వాళ్ళందరికీ కూడా మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట సందర్భంగా మనం చూస్తాం. దాంతో పాటుగా రేషన్ కార్డులు కూడా మీకు పిల్లలు ఉంటే పిల్లల పెళ్లిలై మళ్ళా పిల్లలు. ఎంపీ ఎన్నికల